ఈ వీడియో చూసినాకైనా కానీ మన హిందువులకు చూసి చూడనట్టు పట్టించుకోకుండా స్క్రోల్ చేసింది అనుకో, కొద్దిగా నా సిగ్గు శరం మానం లజ్జ ఏది లేనట్టు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన గుళ్ళ దగ్గరికి వచ్చి అమ్మవారిని తన్నొచ్చు, మన గుళ్ళలో మాంసం వేయచ్చు, అన్నీ వేయచ్చు. కానీ మనం హిందువులము ఏ దర్గా దగ్గరకోము, ఏ చర్చిల దగ్గరకు కొట్టము, కులగొట్టము, ఏం చేయము. కానీ మా హిందువుల మీద వచ్చి దాడి చేస్తారు. దీన్ని మీరు పట్టించుకోరు. ఎవడోడో రావచ్చు, తన్నొచ్చు. అమ్మవారిని ఒకడైతే రీసెంట్గా తన్ని కింద పడిదింగాడు, కానీ ఎవరు అడగలే. అడిగినా అమ్మవారే కదా లైట్ అంతా తీసుకొని వదిలేసారు. మనకు కొద్దిగానే సిగ్గు శరం మానవ లజ్జ ఉండదు. అదే ఒక దర్గా దగ్గరకో కనీసం చెప్పులు వేసుకొని లోపడుకోవడానికి ట్రై చేయి, రోడ్డు మీద ఉరికించి కొడతారు మన హిందువులను. అదే చర్చి దగ్గరకో అట్లేవో కొడతారు. మనకు ఆ సిగ్గు శరం మానవ లజ్జ లేదు కదా, మనం పట్టించుకోం కదా. నీకు నిజంగా నువ్వు హిందువు అయితే పోలీస్ కంప్లైంట్ ఇట్లా జరుగుతుంది మా హిందువుల మీద అని లీగల్గా ఫైట్ చేయి, స్టేటస్లు పెట్టు, ఇవన్నీ పట్టించుకోకండి. అదే ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్స్ ఎంత ఐకమత్యంగా ఉంటారు. మన దగ్గర అది ఉండదు కదా. మనకి ఎప్పుడు ఏం కావాలి, ఆ హీరో బాగుండాలి, ఈ పార్ట్ 2 ఎప్పుడు, ఈ సినిమా పార్ట్ 2 ఎప్పుడు, కేజీఎఫ్ బాగుంది, బాహుబలి ఇవి కాదు రావులా. మన హిందూజం ఏమవుతుంది, మన హిందూ ప్రజలు ఎట్లున్నారు అది కావాలి. అర్థమైందా? ఎప్పుడు నేనే బాగుండాలి, నా హీరో బాగుండాలి అని మొట గుడుస్తా, ఇది కాదు. ఇప్పటికైనా మారంటారు ఇక చెయ్యి.